ప్రచారం బాగా చేయగలిగారు. సోనియా గాంధీకి చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి సోనియాని కూడా దారికి తెచ్చాడు. ఎందుకని 2004లో సోనియా గాంధీ తెలంగాణ నాయకుల ఒత్తిడి మేరకు టీఆర్ఎస్ తో పొత్తుకు ఒప్పించింది. ఖచ్చితంగా అంటే అతనికి ఇంకా అప్పటికి చాయిస్ లేదు. పార్టీ తరపున సీఎం క్యాండిడేట్ గా కూడా అనౌన్స్ చేయలేదు అప్పటికి. పార్టీ ఎన్నికల తరపునే వెళ్ళారు. అప్పుడు టీఆర్ఎస్ ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డికి సీఎం ఇచ్చిన తర్వాత స్ట్రాటజిక్ గా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. సోనియా చుట్టూ ఉన్న ఎవరైతే వర్గం ఉంటారో నాయకులు, సోనియాని నడిపించే నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ క్యాచ్ చేశాడు అతను. ఎలా? త్రూ కేవీపీ. చివరికి సోనియా గాంధీ డ్రైవర్ ఇంట్లో పెళ్లికి కూడా ఇక్కడి నుంచి డబ్బులు వెళ్తాయి. అంతగా మేనేజ్ చేయగలిగాడు కేవీపీ. దాంతో సోనియా దగ్గర పూర్తిగా గ్రిప్పు రాజశేఖర రెడ్డికి వచ్చేసి, రాజశేఖర రెడ్డి గ్రిప్ వచ్చాక వీళ్ళందరూ ఇదైపోయారు. వాస్తవంగా చెప్పాలంటే అధినాయకత్వం దగ్గర ఒక జైపాల్ రెడ్డికి ఉన్నటువంటి పలుకుబడి, ఒక వి హనుమంతరావుకు ఉన్న పలుకుబడి, మధు యాష్కి గౌడ్ కొన్న పలుకుబడి, డిఎస్ కొన్న పలుకుబడి, కేకే కొన్న పలుకుబడితో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి తక్కువే. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫస్ట్ ట్రిప్ సక్సెస్ చేసి చూపించాడు, ఎందుకంటే అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళందరితో పోల్చుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళకి జూనియర్ గా కనిపిస్తున్నాడు. వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి అధిష్టానంతో చెప్పించి ఆ పైన వచ్చాడు. వచ్చిన తర్వాత సీఎం అయ్యాక జాగ్రత్తగా ఎక్కడ ఏ వాళ్ళు అయ్యాలో అక్కడ